అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే మా కొత్త ఆయుధం రాబోతుంది అని చెప్తోంది ఇరాన్. ఆ ఆయుధంతో అమెరికాకు హార్ట్ అటాక్ అంటోంది. ఇరాన్ ప్రెస్ టీవీతో ఇరాన్ నేవీ కమాండర్ షహగ్రామ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై కొత్త ఆయుధంతో దాడి చేస్తామని ఇరాన్ చెప్తోంది. ఆ ఆయుధం యుఎస్ను తీవ్రంగా భయపెడుతోంది అని చెప్పి కూడా ఇరాన్ చెప్తోంది. ఇక కొత్త ఆయుధం వల్ల వాళ్ళ పక్కనే ఉందని కూడా ఇరాన్ అంటోంది. శత్రువులు దేన్నైతే చూసి భయపడతారో అలాంటి ఆయుధాన్నే సముద్ర జలాల్లో దించుతున్నామంటోంది. ఆ ఆయుధం మరింత విధ్వంసం సృష్టించబోతోంది అని కూడా ఇరాన్ అంటోంది. హర్ముజ్ను ఓపెన్ చేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించిన వెంటనే ఇరాన్ ఈ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇరాన్ కొత్త ఆయుధం ఏమై ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపకపోతే చుక్కలు చూపిస్తామంటూ పోస్ట్ చేశాడు. ట్రూత్ సోషల్లో రైఫిల్ పట్టుకొని ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ఇకపై మంచివాడిగా ఉండనంటూ వార్నింగ్ ఇచ్చాడు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించట్లేదన్నారు ట్రంప్. ఇరాన్ నేతలకి తెలివి లేదని కూడా ట్రంప్ అంటున్నారు. ఇప్పటికైనా వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఒకసారి మనం ఇది ఆ ఫోటో. ఇరాన్ కాంట్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. They don't know how to sign a non-nuclear deal. They better get smart soon. President Donald J. Trump. No more Mr. Nice Guy. ఇది an అఫీషియల్ పోస్ట్లో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఏముందనంటే డైరెక్ట్గా నో మోర్ మిస్టర్ నైస్ గాయ్, ఇకపై మంచివాడిగా ఉండను. ఇక నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటే మంచివాడు ఆయన ఆ దృష్టిలో అర్థం. సో ఇరాన్ కాంట్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. యుద్ధాన్ని ఆపాలని చెప్పి మళ్ళీ యుద్ధాన్ని చేయాలని చెప్పి ఈ రెండు వర్షన్లు ఒకేసారి పనిచేయవు. దే డోంట్ నో హౌ టు సైన్ ఏ నాన్ న్యూక్లియర్ డీల్. వాళ్ళకి ఆ నాన్ న్యూక్లియర్ రహిత ప్రాంతంగా ఎలా ఉండాలనే దానిపైన వాళ్ళు సైన్ చేయడానికి వాళ్ళకి తెలియదు అన్నట్టుగా పోస్ట్. సో ఇక్కడ ఇరాన్ పదే పదే అటు అమెరికా ఈగోని టచ్ చేస్తోంది. ఇరాన్ డైరెక్ట్గా ఇప్పుడు ఏం చెప్పిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మా దగ్గర ఒక కొత్త ఆయుధం ఉంది, ఆ ఆయుధం కనుక దించితే ఇక మీ పని అయిపోయినట్టే, అది మీకు సమీపంగానే ఉంది అని చెప్పి ఇరాన్ అంటోంది. వన్ ఆఫ్ విచ్ ఎనిమీ ఫోర్సెస్ ఆర్ డీప్లీ అఫ్రేడ్ ఆఫ్. యుఎస్ మరియు ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఎవరైతే చాలా భయంకరంగా భయపడిపోయి పరుగులు పెట్టే విధంగా ఉంటుందో ఆ ఆయుధం మా దగ్గర ఉంది. సో అండ్ కుడ్ గివ్ దెమ్ ఏ హార్ట్ అటాక్, మీకు హార్ట్ అటాక్ కూడా రాబోతోందని చెప్పి ఇరాన్ చెప్తున్న మాట ఇవన్నీ కూడా. ద వార్నింగ్ కేమ్ ఆఫ్టర్ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ rejected Iran's proposal to reopen the Strait of Hormuz in exchange for a lift of the US blockade. US ఏదైతే బ్లాకేడ్ని క్రియేట్ చేసిందో అటువైపుగా వచ్చే నౌకల్ని కానీ వెళ్ళిపోయే నౌకల్ని కానీ వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందో దాన్ని ఎత్తివేయండి, పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మా వైపుగా వదిలిపెట్టండి అని చెప్పేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం మూలంగానే ఇరాన్ ఈ స్టేట్మెంట్ పాస్ చేసినట్టు తెలుస్తోంది. A plan that would also postpone discussions on Tehran's nuclear program and decide to continue the US naval blockade near the Strait of Hormuz. Iran's Navy commander Rear Admiral Shahram Irani said the Islamic Republic will very soon confront the enemy forces and with a weapon it is deeply afraid of. అక్కడ ఇరానియన్ నావీ కమాండర్ రైర్ అడ్మైరల్ షహరామ్ ఇరానీ ఏం చెప్తున్నారంటే ఇస్లామిక్ రిపబ్లిక్ విల్ వెరీ సూన్, త్వరలోనే తమ ఎనిమీస్ని ఒక రకంగా భయపెట్టించేటువంటి విధంగా ఉండబోతున్న ఒక ఆయుధాన్ని తీసుకురాబోతున్నాం. తమ ఎనిమీస్ ఎవరు? యుఎస్ అండ్ ఇజ్రాయిలీ ఫోర్సెస్. సో యుఎస్ అండ్ ఇజ్రాయిలీ ఫోర్సెస్ భయపడే విధంగా ఉండబెట్టిన ఒక ఆయుధాన్ని మేము రంగంలోకి దించబోతున్నామని ఇరాన్ నావీ కమాండర్ ఇరానీ షహరామ్ ఇరానీ ఒక పోస్ట్ చేశారు. ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు దెమ్, ఇది వారికి చాలా సమీపంగా వాళ్ళ పక్కనే ఉంది. I hope they won't have a heart attack. వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అని నేను కోరుకుంటున్నాను. So he also mocked the Trump administration strategy to force Tehran to the negotiating table using economic pressure by blocking the Iranian oil trade through Hormuz. సో హార్మూజ్ వెంట వెళ్ళేటువంటి ఆ నౌకల్ని వదిలేయండి, ఆయిల్ సప్లై ప్రాపర్గా ఉండే విధంగా చూడండి, బ్లాకేడ్ మీరు తొలగించండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి చెప్పిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వినకపోవడం మూలంగానే ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్లో పాస్ చేశాడు. సేయింగ్ ఎనిమీస్ హ్యావ్ రాంగ్ఫుల్లీ థాట్ దే వుడ్ అచీవ్ ద రిజల్ట్ దే హ్యాడ్ sought through their latest bout of unprovoked aggression against Iran in the shortest possible time.
సో అతి సమీప సమయంలో వెంటనే మా పైన బ్లాకేడ్ చేయడం మూలంగా ఆ బ్లాకేడ్ని తొలగించాలని చెప్పి వాళ్ళు అడగడంతో ఆ బ్లాకేడ్ని తొలగించకపోవడంతో మరింత శత్రుత్వాన్ని పెంచేసుకుంది ఇరాన్. అయితే షహరామ్ ఇరానీ నవీ కమాండర్ చెప్తున్న ప్రకారంగా ఇది వాళ్ళకి సమీపంగా ఉంది, వాళ్ళకి హార్ట్ అటాక్ రాకూడదని నేను కోరుకుంటున్నానని చెప్తూనే సో హార్ముజ్ని వదిలేయమని చెప్తే వాళ్ళు వదిలేకపోవడం మూలంగానే ఈ రకంగా హార్ష్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా మాపై అతి తక్కువ సమయంలో యుద్ధం చేసి పూర్తిగా మమ్మల్ని అంతమొందించి విజయ గర్వంతో విర్రవీగా ఆలోచించారు, కానీ ఏమాత్రం సాధ్యం కాదు అని షహరామ్ ఇరాన్ నావీ కమాండర్ చెప్తున్నమాట. ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేటి తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో కేశవరెడ్డి విశ్వరూపం 597 597 594 594 592 592 591 591 591 590 589 589 589 589 589 588 లాంటి టాప్ మార్కులతో ఒకరు కాదు ఇద్దరు కాదు లెక్కలేనంత మంది విద్యార్థులతో ఎస్ఎస్సిలో కేశవరెడ్డి ఆల్ టైమ్ రికార్డ్. మరోవైపు ప్రమాణాల నాణ్యతకు అద్దం పడుతూ టాప్ 100లో 60% పైగా విద్యార్థులు, లాంగ్వేజెస్ లో సగటున 81%, గ్రూప్స్ లో సగటున 86% లాంటి సరికొత్త రికార్డులతో ఓవరాల్ రిజల్ట్స్ లోను కంప్లీట్ సుప్రీమసీ. అందుకే టీఎస్ఎస్ఎస్సి అయినా ఏపీఎస్ఎస్సి అయినా ఎందులోనైనా సరే ఎవరైనా కేశవరెడ్డి తర్వాతే. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర బ్లాకేడ్ ని వదిలేయాలని చెప్పి ఇరాన్ చేసిన రిక్వెస్ట్ ని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించకపోవడంతో అటు ఇరాన్ షహరామ్ ఇరానీ నావీ కమాండర్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారన్న రకంగా మా ఆయుధం సిద్ధంగా ఉంది, ఓ సరికొత్త ఆయుధం మా దగ్గర ఉంది, అది మరికొద్దిసేపట్లో సముద్ర మార్గంలోకి ప్రవేశించబోతోంది. ఆ ఆయుధం కనుక వన్స్ ఎంట్రీ ఇచ్చిందానంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, మీకు హార్ట్ అటాక్ రాబోతుంది అనేది షహరామ్ ఇరానీ చెప్తున్నమాట. That very assumption has now turned into a joke in military academies. Iran also claimed that Iranian forces have carried out at least 7 missile operations against US aircraft carrier Abraham Lincoln, which according to him prevented the United States from being able to launch aircraft or conduct air operations from the carrier for a period of time. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇరాన్ ఏం చెప్పారంటే, ఇంకా మేము గతంలో అబ్రహాం లింకన్ లాంటి ఒక వార్షిప్ ఇక్కడ రంగంలోకి వచ్చినప్పుడు ఆ వార్షిప్లో నుంచి మిసైల్ ఆపరేషన్స్కి కానీ అటువైపు నుంచి ఎయిర్ క్రాఫ్ట్ లాంచింగ్ కానీ ఇంకేదైనా ఎయిర్ ఆపరేషన్స్ కానీ లాంచింగ్ చేయకుండా దిగ్బంధం చేసి వారిని మొత్తం చుట్టుముట్టేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించగలిగాము, అది మా కెపాసిటీ అనేది షహరామ్ ఇరానీ చెప్తున్నమాట. సో ఇరాన్ సెడ్ దట్ the US and Israel forces launched a war against Iran. The Iranian forces have launched at least 100 waves of successful reprisal against sensitive American and Israeli targets across the Middle East. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా సంబంధించినటువంటి స్థావరాల పైన మేము వరుసగా వందల సంఖ్యలో వేవ్స్ కురిపిస్తే ఆ వేవ్స్ అన్ని కూడా మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రాంతాలని చుట్టుముట్టి అష్టదిగ్బంధనం చేసి అంతమొందించాయనేది ఇరాన్ చెప్తున్నమాట. And another part of Iran's retaliation was closing Hormuz, the strategic waterway through 20% of global crude shipments pass in peacetime to vessels belonging to enemies and their allies. The Islamic Republic then subjected the waterway to further restrictions conditioning the passage of vessels. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ దారి వెంట సుమారుగా 20% గ్లోబల్ లెవెల్లో 20% వెంట వెళ్లాల్సినటువంటి ఆయిల్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. వాటిని తొలగించమంటే అమెరికా మళ్ళీ అహంకారంకి వెళ్తోంది. మా పైన పూర్తిగా పైచేయి సాధించామన్న రకంగా అమెరికా చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే అంటే ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. సో వి ఆర్ రెడీ టు ఓపెన్ ద హోర్ముజ్ అని చెప్పి ఇరాన్ చెప్తోంది. అట్ ది సేమ్ టైమ్ అకార్డింగ్ టు ద కమాండర్, ఇరానియన్ నావీ కమాండర్ ఇరానీ, ఇఫ్ దే మూవ్ ఎనీ క్లోజర్ వి విల్ టేక్ ఆపరేషనల్ యాక్షన్ వితౌట్ డిలే. వాళ్ళు బ్లాకేడ్ అని చెప్పి మా దగ్గరికి ఇంకా సమీపంగా రావాలని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాయి. మాకు వన్స్ సమీపంగా క్లోజర్గా రాగానే మేము చేపట్టబోయే ఆపరేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎటువంటి విధంగా సంకోచించకుండా ఆలోచించకుండా డైరెక్ట్గా మేము ఆ మిసైల్ ఆపరేషన్ని దింపుతామని చెప్పి ఇరాన్ చెప్తోంది. అట్ ది సేమ్ టైం
Some vessels have departed from our ports and somehow reached their destinations. సో మా పోర్ట్ల నుంచి వెళ్లాల్సిన కొన్ని నౌకలు ఆల్రెడీ అక్కడ నుంచి డిప్లాయ్ అయిపోయాయి, కొన్ని టార్గెట్స్ కూడా రీచ్ అయిపోయాయి, మరికొన్నిటిని అమెరికా బ్లాక్ చేస్తోంది. సో ఇల్లీగల్ సీజర్ ఆఫ్ సమ్ ఇరానియన్ వెజల్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్లాకేడ్, కాలింగ్ ఇట్ ఓన్లీ పైరసీ. సో మీరు బ్లాకేడ్ పేరుతో మా వెసల్స్ని, మా నౌకల్ని కనుక నిలిపివేస్తే డెఫినెట్గా మీరు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. అట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ టేకెన్ క్రూ మెంబర్స్ అండ్ their families hostage aboard ships. The Americans are worse than Somali pirates, and because Somali pirates acted out of poverty, but these have added hostage taking to their atrocities. సో సొమాలి పైరేట్స్ కంటే చాలా దారుణంగా ఉన్నారు వీళ్ళు. సో గతంలో కూడా ఇదే మాదిరిగా జరిగినప్పుడు వాళ్ళు కొంత దారుణంగా ప్రవర్తించారు, అదే మాదిరిగా ఇప్పుడు అమెరికా కూడా ప్రవర్తిస్తోంది అన్నట్టుగా ఇరానీ షహరామ్ ఇరానీ నావిక్ కమాండర్ ఆఫ్ ఇరాన్ ఆయన చెప్తున్నమాట. వి విల్ ఇన్ఫ్లిక్ట్ ఏ రెగ్రెట్ ఇంక్లూడింగ్ బ్లో టు దెమ్. సో డెఫినెట్గా వాళ్ళకి సమాధానం చెప్తాం, వాళ్ళని అంతమొందిస్తాం టు ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ అవర్ బ్లడ్. మా చివరి రక్తపు చుక్క నేలపై పడేంత వరకు, అంటే మా ప్రాణం పోయేంత వరకు డెఫినెట్గా అమెరికాని వివేదిస్తూనే ఉంటామనేది షహరామ్ ఇరానీ చెప్తున్నమాట, నావిక్ కమాండర్ ఆఫ్ ఇరాన్. సో అమెరికా కూడా అదే స్థాయిలో ఇరాన్ నుంచి వార్నింగ్ వస్తోంది. ఈ యుద్ధానికి శాంతి చర్చలు అంటున్నారు, వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. మరి శాంతి చర్చలు ఎంతవరకు ముగింపు పలుకుతాయి, యుద్ధం క్లోజ్ అవుతుందా లేదంటే ఇంకా తీవ్రతరం అవుతుందో చూడాలి. ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఏ మాదిరిగా అక్కడ నౌకల పైన అటాక్ జరుగుతోంది, ఆ విజువల్ చూద్దాం.